వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు దాకా మేము చూసిన ట్రైలర్స్లో కానీ టీజర్స్లో కానీ చూసుకుంటే మీది చాలా డిఫరెంట్గా ఉంది. అంటే మీరు ఇందాక వాళ్ళందరూ చాలా చెప్పారు, మహాగారు కావచ్చు, రాజేష్ గారు కావచ్చు, చాలా చెప్పారు. ఇలాంటి స్టోరీ తోటి ఎందుకు రావాలనుకున్నారంటే వాట్ ఈస్ యువర్ పాయింట్ అండి? The story usually Ceci comes up with the story. Okay. Last year we released this film called Double Engine and Sheesh Mahal. So Avanti master class అని ఒక చేసాం like 2 years ago in October. ఆ మాస్టర్ క్లాస్కి జగదీష్ అండ్ బాచి ఒక రకమైన గోవా అవుట్ఫిట్స్లో వచ్చారు. అండ్ ద రియల్ నేమ్స్ జగదీష్ నిజం పేరు ఇస్ గోపి, అంటే ముద్దు పేరు లాంటిది. సో the next day I just had a picture of these two boys with Goa clothes. Ceci, this looks like an idea, can you tell me a story? And he said these guys go to Goa for white women, and that's how the story came into being. అంటే లైక్ ఈ సినిమాతో లైక్ ఆడియన్స్కి ఏదైనా టైప్ ఆఫ్ మెసేజ్ని కన్వే చేయాలని ఏమన్నా అనుకుంటున్నారా, లేదంటే జస్ట్ వాచ్ అండ్ చిల్ అండ్ గో అన్నట్టు? Yeah, definitely watch, chill and go. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. Thank you. ద హీరోస్ ఆఫ్ ద ఫిలిం. సో మీకు ఎలా అనిపించింది ఈ క్యారెక్టర్స్ని పిక్ చేసుకున్నప్పుడు, మీ ఇద్దరిని హీరోస్ అని అన్నప్పుడు? సో వాట్ ఈస్ యువర్ ఎక్సైట్మెంట్ అండ్ మీకు ఎంతవరకు స్టోరీ చెప్పారా, అంటే మీరు కన్విన్స్ అవ్వడానికి మెయిన్ థింగ్స్ ఏంటి? నన్ను ఫోన్ చేసి పిలిచిండు ఆఫీస్కి రమ్మని. పోయినా అదే రోజు రాత్రి ఇట్లా ఒక సీన్ చెప్పిండు. ఇద్దరు టెంట్ హౌస్ బాయ్స్ ఉంటారు, వాళ్ళు ఒక గోపన్న ఈవెంట్ ఉంటే ఏం చేస్తారు అని అడిగిండు. ఇట్లా చేస్తామన్నా అని చెప్పిన. తర్వాత నేను వెయిట్ చేస్తున్నా ఇంకేం సీన్ చెప్తాడేమో అని. ఇది షూట్ అయిపోయిన తర్వాత ఇంకో సీన్ చెప్తా అన్నాడు. అట్లనే పోయినా, అది అయిపోయింది అట్లనే సినిమా. అంటే నాకు మంచిగా అనిపించింది ఫుల్. నేను గోవాకి అంతకుముందుకు కూడా పోయినా, కానీ వీళ్ళతోటి పోయి ఆ సినిమాలో గోపిగాని క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నాకు ఇక మస్తు మజా వచ్చింది. అంటే మీరు పెద్ద పరద మీద చూసేటప్పుడు మీకు కూడా అందరికీ మజా వస్తుందని నేను అనుకుంటున్నా. అంతే. నాకు గోవా ఈజ్ ద ఓన్లీ కీ పాయింట్ ఈ సినిమాకి. నేను ఇంకేం ఆలోచించలేదు ఫస్ట్లీ. అండ్ సెకండ్లీ రాయలేదు అది అని చాలామంది అంటుంటారు, బట్ ఎవ్రీథింగ్ వాజ్ రిటర్న్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఎక్స్ప్లెయిన్ బిఫోర్ ద సీన్ ఎవ్రీ డే. వన్ వర్డ్ టు టెల్ అబౌట్ దిస్ ఫిలిం ఫర్ మీ పర్సనలీ ఈజ్ బికాజ్ ఐఎమ్ ఏ ఫ్యాన్ బాయ్ ఆఫ్ రోహిత్ అండ్ శశి. దిస్ ఈజ్, అంటే నేను 2 రోజుల నుంచి నేను దీన్ని ప్రమోట్ చేస్తా ఉన్నా కాబట్టి నేను మళ్ళీ ఇది చెప్తున్నా, దిస్ ఈజ్ ద ఇండీ మ్యాగ్నమ్ ఓపస్ ఆఫ్ తెలుగు సినిమా. సో అంటే ఇండిపెండెంట్ సినిమా ఇంత క్వాలిటీ అండ్ ఇంత అవుట్పుట్తో ఉంటుంది అనేది ప్రూవ్ చేసే సినిమా ఇది. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫిలిం ఫ్రమ్ పాస్ట్ 3 years. ఈ సినిమా నాకు, ఈ సినిమా తర్వాత నేను ఇంకా సినిమాలు చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా వచ్చిన తర్వాతనే చేయాలన్నట్టుగా వెయిట్ చేస్తున్నా. సో యా, ఆల్ ది వెరీ బెస్ట్. డైరెక్టర్ గారు, సో గోవా అనే టైటిల్లో ఉంది కదా, జనరల్లీ అంటే యూత్ కావచ్చు, కొంచెం కాలేజ్ అయిపోయిన ప్రతి ఒక్కరికి గోవా అనేది ఒక అది ఫ్యాసినేషన్, ఏదో ఒక ఇది ఉంటుంది, పడిపోతుంది మైండ్లో. గోవాకి వెళ్ళాలి, చిల్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి, ఇంకా చాలా చేయాలని ఉంటుంది వాళ్ళకి. బట్ అది ఒక అజంప్షన్ వరకే ఉంటుంది. అంటే వెళ్ళిన తర్వాత చాలా రియాలిటీస్ వాళ్ళకి చేంజ్ అయిపోతాయి. సో నేను కూడా ఒక లాస్ట్ 2 years బ్యాక్ ఎప్పుడు వెళ్ళినప్పుడు నాకు కూడా పర్సెప్షన్ చేంజ్ అయింది అనమాట. సో మీ మూవీ వల్ల ఆ పర్సెప్షన్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారా, ఆర్ ఎల్స్ అసలు వాట్ రియాలిటీ అని చెప్దాం అనుకుంటున్నారా గోవా వెళ్ళాలనే ఐడియాకి? ఇది ద ఫిల్మ్ ఇస్ ఒక రూటెడ్ ఫెయిరీ టేల్ లాంటిది ఈ సినిమా. దెర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ మ్యాజిక్ ఈ సినిమాలో. అది ఏంటి అనేది ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ వర్బల్లీ. సో లైక్, సో వాట్ హ్యాపన్స్, దీస్ 2 boys want to go to Goa. On the highway somewhere in Karnataka he gets in. So maybe after watching this film అలా ఎవరన్నా మనకి తగిలితే బాగుండు అనిపించేట్టు ఉంటుంది, క్యారెక్టర్ లైక్ హిమ్. అంతే. అంటే వాట్ కైండ్ ఆఫ్ ఐ మీన్ మీరు ఏమైనా పర్సెప్షన్ చేంజ్ చేద్దాం అని అనుకుంటున్నారు ఆడియన్స్కి కానీ, ఎవరైతే గోవా వెళ్ళాలి అనుకునే వాళ్ళ మైండ్ సెట్ని కానీ ఏమన్నా? ఓకే, అదే లైక్ ఐ సెడ్, ఈ సినిమాలో జరిగినవి మనకు కూడా జరిగితే బాగుండు అనిపిస్తుంది, లైక్ వెన్ యూ వాచ్ దిస్ ఫిల్మ్. ప్రొడ్యూసర్ గారు హియా. సో అంటే ఇప్పుడు జస్ట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ పక్కన పెట్టేస్తే మీరు ఇప్పటి వరకు చూడని గోవా చూస్తారు. ఏదండి మీకు కావాల్సింది చూపిస్తామండి, చూస్తారు మీరు.
ఓకే, అది మరి మీరు నార్త్కి వెళ్ళాలనుకుంటే నార్త్, సౌత్కి వెళ్ళాలనుకుంటే సౌత్, రెండు కనబడతాయి. సో దట్ ఈస్ డెఫినెట్లీ దేర్. బట్ ఎండ్ ఆఫ్ ది డే గో క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది, బట్ స్టోరీ ఈజ్ లైక్ కంప్లీట్లీ మ్యాజికల్. సారీ. అంటే యాక్చువల్లీ వాట్ మేడ్ యూ టు మేక్ దిస్ మూవీ? యాక్చువల్లీ వాట్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ యూ లైక్? సి ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే కొంచెం రోహిత్ శశి, నేను కూడా ఐ మేడ్ ఫిల్మ్స్, ఐ డైరెక్టెడ్ మూవీస్, యాక్టెడ్ ఇన్ సమ్ ఆఫ్ ద ఫిల్మ్స్. సో మేము కొంచెం ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కనెక్షన్ అనేది ఉంది. వి మేడ్ ఎ మూవీ బిఫోర్ యాజ్ వెల్. సో మేజర్లీ ఫస్ట్ థింగ్ ఈజ్ డైరెక్టర్స్ విజన్. నా ఎక్స్పీరియన్స్ బట్టి అండ్ మై కంఫర్ట్ ఆఫ్ వర్కింగ్ విత్ దెమ్ కూడా మేమందరం కలిసి ఒక కత్తి లాంటి మూవీ చేయగలుగుతామన్న కాన్ఫిడెన్స్తో వచ్చిన ఒక ఎక్స్ప్లోరేషన్ ఇది. అంటే జనాలు ఇలాంటివి చూసుండరు, మనం ఒక క్రేజీ మూవీ తీద్దాము అండ్ ఈసారి మంచి కమర్షియల్గానే తీద్దాము, ఎంటర్టైనింగ్గా తీద్దాము అని ఫిక్స్ అయ్యి కలిసి తీసిన మూవీ. బట్ ఫండమెంటలీ విజన్ ఆఫ్ ద డైరెక్టర్స్ విచ్ ఐ నో. ఇంకొకటి డెఫినెట్లీ ద సబ్జెక్ట్ ఆఫ్ ద మూవీ. అంటే మీరు ట్రైలర్ చూస్తే మీకు అనిపించవచ్చు, అరే ఏదో జరగబోతుందిరా అనిపించవచ్చు, ఆర్ ఏదో చూపించేటట్టున్నారా అని అనిపించవచ్చు. బట్ అట్ ద కోర్ ఆఫ్ ఇట్, ఇట్ ఈస్ ఎ వెరీ హానెస్ట్ స్టోరీ టెల్లింగ్. దానికి షుగర్ కోట్ చేయకుండా, శానిటైజ్ చేయకుండా ఏది ఎలా చూపించాలో అలా సినిమాటిక్గా ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్తోని ప్రజెంట్ చేయగలమని, వాళ్ళు చేయగలుగుతారని నా కాన్ఫిడెన్స్తోని వీచ్ చేసిందండి బేసికలీ. ప్రొడ్యూసర్ గారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ విన్న తర్వాత మీకు ఏ పాయింట్ నచ్చి నేను ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు మీరు? వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ లైక్ ఐ సెడ్ ఇస్ ద జానర్ ఆఫ్ ద మూవీ. మన తెలుగు ఇప్పటివరకు ఆడియన్స్లో మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ చూస్తుంటాం, కానీ ఇలాంటి జానర్ ఇప్పటివరకు రాలేదు. అండ్ ఆ జానర్లో విత్ కిక్-యాస్ మ్యూజిక్ అండ్ డైరెక్షన్ ఈ న్యూ జనరేషన్కి కావాల్సిన టేస్ట్ ఆఫ్ సినిమా చూపిద్దాం అనేది ఐ సా ఇట్ దేర్. అండ్ ఆ ఆపర్చునిటీ చూసే, బికాజ్ ఇలాంటి మూవీ ఐ డోంట్ థింక్ వేరే వాళ్ళు, వేరే టీమ్ ఆర్ వేరే డైరెక్టర్స్ అంత డేర్ చేసి తీయరండి. వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళ నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అది ఆ లైన్ ఫిక్స్ అయ్యాక దాన్ని మేము మార్కెట్ చేయగలుగుతాం అన్న కాన్ఫిడెన్స్ కూడా నాకు ఉండి తీసుకున్నారు డెసిషన్. శశి గారు ఇక్కడ సినిమా అంటే తెలియని వాళ్ళు ఎప్పటి నుంచో చాలా సినిమాలు తీశారు మీరు. అంటే డైరెక్టర్స్ చెప్తుంటే వింటున్నాం, మేము కూడా చూసాం మీ సినిమాలు. అంటే ఈ కథ అసలు ఎక్కడి నుంచి తీసుకున్నారు? లేదంటే ఎవరైనా చెప్పారా ఇట్లా వెళ్ళేటప్పుడు మనం సినిమా తీద్దాంరా, సరదాగా ఎంజాయ్ చేసి సినిమా కూడా తీసుకొని వద్దాంరా ఆ రోజుల్లో అని అట్లా తీశారా మీరు? లేదండి, అది రోహిత్ చెప్పినట్టు ఒక ఫోటో చూసి ఈ ఇద్దరు గోపీలతో ఏం చేయొచ్చు చూసేసి, అంటే గోపి గాయన్ బాగా బాయిన ఒక ఫిల్మ్ ఉంది, అలాంటి టైటిల్ ఏమన్నా చెప్పొచ్చు కదా అన్నాడు. సో గోపిగాళ్ళ గోవా ట్రిప్. అండ్ నా లైఫ్లో నేను 46 ఏళ్ళ వయసు వచ్చే వరకు గోవా వెళ్ళలేదు. అండ్ ఫస్ట్ టైం సాయికి స్టోరీ చెప్పినాక, రెక్కీకి వెళ్ళినాక వెళ్తున్న కొద్దీ కథ మారిపోయింది. అంటే ఆన్ ద వే సాయితో ఉన్న పరిచయము, సాయి కారులో వెళ్ళాము. అండ్ మీరు టీజర్లో చూసిన ఫ్లూట్ షాట్ కూడా, మేము షూట్కి వెళ్ళి ఇంకా ఆ రోజు షూట్ మొదలు పెట్టాలన్నప్పుడు సాయి ఒక రెస్టారెంట్లో కూర్చుని ఫ్లూట్ వాయిస్తున్నాడు. అప్పుడు అలా చాలా ఇన్సిడెంట్, అంటే ఒక ఫోటో చూసి ఎలా వచ్చిందో కదా, సీన్స్ కూడా అప్పటికప్పుడు ఓకే ఈ లొకేషన్లో ఏం సీన్ చేయొచ్చు. అండ్ గోవా, చాలా గోవా ఫిలిమ్స్ వచ్చినాయి, మనం ఏం చేయొచ్చు గోవాలో మన ఇండీ స్టైల్లో, అంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా గెరిల్లా స్టైల్లో గోవాని కొంచెం డిఫరెంట్గా చూపిద్దాం అన్నది అదొక ఐడియా ఈ కథ రావడానికి రీజన్. అయితే కంటిన్యూషన్ సార్, జనరల్లీ ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్ అవ్వచ్చు, లైక్ గోవాలో కూడా క్రైమ్ రేట్ గురించి చూసినా, టూరిస్ట్ యొక్క సేఫ్టీ ఆర్ సెక్యూరిటీ చూసినా చాలా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి, అటాక్స్ కూడా అవుతుంటాయి. సో అలాంటివి ఏమైనా అడ్రస్ చేశారా దీంట్లో ఫిలింలో? అంటే తెలియకుండా వెళ్తుంటారు, ట్రాప్ అవుతుంటారు, అలాంటివి కూడా చాలా జరుగుతుంటాయి కేసెస్. అంటే మీరు చెప్పినంత వైలెంట్ స్కామ్ ఏం లేదు, కానీ ఒక చిన్న స్కామ్లో అయితే ఇరుక్కుంటారు. అంటే వీళ్ళు గోవాకి వైట్ ఉమెన్ కోసం వెళ్ళి అక్కడ కూడా వీళ్ళని స్కామ్ చేస్తాడు.
నేను షూట్కి వెళ్ళినప్పుడు అక్కడ షాపులు వాళ్ళు కథ అడిగేవాళ్ళు, ఏంటి మీ కథ అని చెప్పేవాడిని. ఇట్లా ఇద్దరు అబ్బాయిలు పల్లెటూరు నుంచి ఫారెన్ ఉమెన్ కోసం రావడం అంటే 100% ఇదే జరుగుతుంది. మొత్తం ఇండియన్స్ అంటే వచ్చి ఇట్లా ఫారెనర్స్ని కొంచెం అంటే విసిగించే లెవెల్కి వాళ్ళతో ఫోటోలు దిగడానికి కానీ, లేకపోతే ఒకే ఒక స్కామ్ అయితే ఉంది, వైలెంట్గా ఉండదు, వెరీ ఫన్ ఫిలిం. అంటే ఫ్రెండ్స్తో కలిసి చూసి చిల్ అయ్యే ఫిలిం. అండ్ ఇట్స్ జస్ట్ 104 minutes, 5 పాటలు. లాస్ట్లో ఇది అయిపోయినాక లాస్ట్ సాంగ్ ఒక్కటి ప్లే చేస్తాం, దట్ ఈస్ క్లైమాక్స్ సాంగ్. సో యా, ఫన్ ఫిల్మ్ అండి. క్రైమ్ అదైతే లేదు పెద్దగా, చిన్న స్కామ్ ఉంది. అయితే జనరలీ మూవీ చూడాలనుకునే ఆడియన్స్కి లైక్ ఎక్కడైనా బయట థియేటర్స్లో అవ్వచ్చు, యాడ్స్లో అవ్వచ్చు, సోషల్ మీడియాలో మనం నేమ్స్ చూస్తున్నప్పుడు నేమ్స్ కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంటాయి. అండ్ కొంచెం ఇంగ్లీష్ టైటిల్స్ కూడా అట్రాక్ట్ అవుతూ ఈ మధ్య తెలుగు సినిమాలు కూడా బాగా ఇంగ్లీష్ టైటిల్స్ కూడా పెడుతున్నారు. బట్ మీరు అంత పర్టికులర్గా గోపిగాళ్ళ గోవా ట్రిప్ అని ఇంత తెలుగులో మొత్తం ఒక 4 lines ఇలా పెట్టాలనే థాట్ ఏంటంటే టు గ్రాబ్ అటెన్షన్ ఆర్ టు సే సంథింగ్ అబౌట్? అంటే బేసిక్గా నేను టైటిల్స్ పెట్టడంలో కొంచెం పాపులర్, అది రోహిత్కి చాలా ఇష్టం అనమాట. సో మా ఇద్దరి మధ్య జరుగుతుంది డిస్కషన్. గోపిగాళ్ళు అదే గోపిగాళ్ళ గోవా ట్రిప్, ఓకే, దెర్ ఇస్ ఎ రిథమ్ టు ఇట్. ఫన్ టైటిల్, అట్రాక్టివ్ టైటిల్ అవుతుంది డెఫినెట్గా అనిపించింది, అంతే. హలో సార్. సార్ ఇప్పుడు నార్మల్గా మనం గోవా ట్రిప్ అంటే ఇప్పుడు పోస్టర్ వైజ్ చూసుకుంటే ఒక ట్రిప్ వైజ్లా ఉండాలి, కానీ మీరేంటి పోస్టర్లో ఒక లవ్ స్టోరీ చూపించారు, ఒక సముద్రం చూపించారు. అంటే ఓన్లీ ట్రిప్కి సంబంధించే ఉంటుందా, ఇందులో ఇంకేమైనా కాన్సెప్ట్ ఇంక్లూడ్ చేశారంటే ఏం చెప్తారు? అంటే అండర్ కరెంట్గా ఇట్స్ అ ఫ్రెండ్షిప్ ఫిల్మ్ అండి. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ గోవా వెళ్తే ఆ మధ్యలో జరిగే కాన్వర్జేషన్స్ ఉంటాయి కదా, ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు ఒకళ్ళొకళ్ళు చిన్నప్పటి నుంచి ఒక స్కూల్లో లేకపోతే పెరిగిన, ఇట్స్ అ ఫ్రెండ్షిప్ ఫిలిం. ఫ్రెండ్స్ చిన్న అడ్వెంచర్ అనుకుని వెళ్ళారు, అది లవ్ స్టోరీ కాదు, ఫ్రెండ్షిప్ అది. సో అండ్ వెళ్ళాక అక్కడ ఏం జరిగింది అనేది కథ అనమాట. సార్ అంటే ఇప్పుడు గోవాకి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఈ సినిమా చూస్తే ఏమనుకుంటారు, ఒకవేళ వెళ్ళని వాళ్ళు ఈ సినిమా చూశాక వాళ్ళకి ఏమనిపిస్తుంది? వెళ్ళని వాళ్ళైతే డెఫినెట్లీ వెళ్ళాలి. అండ్ ఇలాంటి స్కామ్లు ఒకటి ఉంటే జాగ్రత్తగా ఉండాలని అయితే ఒకటి అర్థమవుతుంది. వెళ్ళిన వాళ్ళు డెఫినెట్లీ నాకు అనిపించింది అంటే, నేను ఈ ఫిలిం షూటింగ్ అయిపోయి వచ్చినాక అసలు గోవా బ్యాక్డ్రాప్లో ఎన్ని ఫిలిమ్స్ ఉన్నాయి హిందీలో కానీ అని చెప్పి చాలా ఫిలిమ్స్ చూశాను ఊరికే, మనం ప్రమోషన్కి ఏమన్నా పనికి వస్తాయని చెప్పి. ఖచ్చితంగా ఒక డిఫరెంట్ గోవాని ప్రజెంట్ చేసాం. ఒక్క అడ్వాంటేజ్ ఏమైందంటే, మాకు అక్టోబర్లో వెళ్ళినప్పుడు జస్ట్ సీజన్ బిగినింగ్, సో ఎక్కువ క్రౌడ్ లేదు. అలాంటి ఒక క్రౌడ్ లేని గోవా, ఒక ఐసోలేటెడ్, అక్కడ గోవన్ కల్చర్ కానీ హౌసెస్ అవి చాలా బ్యాక్డ్రాప్లో ఉంటాయి, మరీ మొహం మీద కొట్టొచ్చినట్టు కాకుండా డెఫినెట్లీ ఒక న్యూ ఇమేజ్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు ఆల్రెడీ గోవా చూసిన వాళ్ళు. సో బేసిక్లీ ఇది ఎవరిదైనా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అని, లేకపోతే లైక్ యూ హ్యావ్ రిటర్న్ ఫర్ ఫన్నీ అని? నో, ఏం లేదు, చూసిన మీ ఫ్రెండ్స్ కానీ ఇట్లా వెళ్ళినప్పుడు చేసిన? లేదు, జస్ట్ ఒక రోజు పొద్దున్న వెళ్ళేసి కాఫీ తాగుతూ ఏదైనా కథ చెప్పంటే ఇది 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 అని చెప్పి దెన్ సాయికి పిచ్ చేసాం. 3 రోజుల కల్లా రెక్కికి తీసుకెళ్ళిపోయాడు. తర్వాత 15th day వీవర్ ఇన్ షూటింగ్. ఏం రియల్ ఇన్సిడెంట్స్ అసలు ఏం లేవు దీంట్లో. ఎట్లా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి, లైక్ ఇన్ గోవా లైక్ గ్యాంగ్ ఆఫ్ బాయ్స్ వెళ్ళినప్పుడు డిఫరెంట్ ఉంటుంది షూటింగ్ టైంలో కానీ? ఇట్ వాజ్ గ్రేట్, ఫెంటాస్టిక్. అంటే చెప్పాను కదా, ఆల్మోస్ట్ హాలిడే ఫీల్కి వచ్చేసాం ఒక పాయింట్ తర్వాత. ఒక్కటి జరిగిన మిస్టేక్ ఏంటంటే, మేము చాలా ఈజీగా షూట్ చేయగలుగుతాము అనుకున్నాము, బట్ వెదర్ ఒకటి, అంటే మేము అలా ఉంటుంది అనుకోలేదు. ఆరంభంలో ఉండడం వల్ల ఎక్విప్మెంట్ తీసుకుని రోజు పైకి వెళ్ళి చాలా టైర్డ్ అయిపోయేవాళ్ళం. ఆ సముద్రం వెదర్కి అలవాట్లేదు కదా, అన్ని రోజులు అంటే సీ ఫేసింగ్ రిసార్ట్లోనే ఉన్నాము. ఎవ్రీడే నైట్ ఫన్, ఇట్స్ జస్ట్ అందరం క్యాజువల్గా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఆల్మోస్ట్ ఒక గ్రూప్ ట్రిప్ లానే ఉండింది. ఒక 22 మంది వెళ్ళి ఉంటాము. ఎవరి ట్రిప్లో వాళ్ళు, షాపింగ్కి వెళ్ళిన వాళ్ళు షాపింగ్కి, బార్లకి వెళ్ళే వాళ్ళు బార్లకి. బట్ ఎర్లీ మార్నింగ్ ఎవ్రీ 5:30-6 కల్లా లేచి రెడీగా ఉండేవాళ్ళు. అదొక్కటి క్లియర్గా చెప్పాం, ఎంత చేసినా నైట్ 10-11కి మ్యాక్సిమం వైండప్ చేసేయండి. వైల్డెస్ట్గా ఎంజాయ్ చేసిందంటే నేను ఒక్కడనే, ఎందుకంటే ఐఎమ్ నాట్ డైరెక్టింగ్, రోహిత్ డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు, నేను రాస్తూ ఉండేవాడిని సీన్స్. ఫుల్ స్క్రిప్ట్ ఉండదు మా దగ్గర, ఎప్పుడు ఇంప్రూవే చేస్తూ ఉన్నాడు ఆన్ లొకేషన్. సో ఈ సీన్ జరుగుతుంటే నెక్స్ట్ సీన్ ఏంటి అని.
సో నాకు ఆ ఏజ్లో ఫస్ట్ టైం గోవా చూసేసరికి నేను ఒక మ్యాజిక్ ట్రిప్లో పడిపోయి మా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ చెప్పి నేను ఇక్కడ సెటిల్ అయిపోతాను, ఒక బార్ పెట్టుకుంటాను ఇక్కడే కథలు రాసుకుని వచ్చి హైదరాబాద్ సినిమాలు తీస్తాను అనేంత లవ్లో పడ్డాను నేను గోవాతో. నాకు ఇప్పటికీ నిజంగానే గోవా షిఫ్ట్ అయిపోవాలని ఉంది. ఒకవేళ మాకు ఈ సినిమా హిట్ అయితే నేను షిఫ్ట్ అయిపోతాను. For more videos like this, subscribe Big TV channel.